మీరు అన్ని తర్వాత ఇక వరుసగా విలన్ క్యారెక్టర్లు. వరుసగా వెళ్ళడం అక్కడి నుంచి అంటే చెప్తా. వరుసగా విలన్లు, చివరిలో తనులు తింటాం. ఆ? వెళ్ళదేవుడు చంద్రమోహన్ హీరోయిన్ తినాలి కదా. అదే మీలో సగం ఉన్నా కానీ అంతే మరి హీరో హీరో కాబట్టి తినాలి. ఈ విసుగు పుట్ల ఏమనిపించేది అసలు? విలన్ వేషం వాడు చేతి అంత బాధ, శారీరకంగా అంత బాధపడాలి. శారీరకంగా ఒక్కొక్క ఫైట్కి రామారావు అంత ఫైట్ అంటే ఆ రోజు గండం కట్టినట్టే. అవునా? గండం కట్టినట్టే. అందులో కత్తికి అంటే ఒకసారి నేను చచ్చిపోతాను ఇక్కడ పొడిచేశాడు. పొడిచేసాడా? నా నాన్న టైమింగ్లో వచ్చాడు. ఆయనకి టైమింగ్ లేదంటే ఇప్పుడు మన తిడతారు. అంత పెద్ద ఆర్టిస్ట్ టైమింగ్ లేదు, మన తిడతారు. మోస్ట్ దాని టైమింగ్ వచ్చాడు ఫైట్. అందుకని ఆయనకి దెబ్బ తగలకుండానే మనమే చూసుకోవాలి, మనమే తగలకుండానే మనమే చూసుకోవాలి. అంత బాగుంది. అలా కత్తి యుద్ధం అంటే నిజమైన కత్తులు వాడేవాళ్ళ? ఫెన్సింగ్ సోర్స్ అది. ఫెన్సింగ్ సోర్స్ అప్పుడప్పుడు ఇవి ఉండే ఈ కత్తులు మామూలు మన ఈ ఆకారంలో ఉండే ఆ కత్తులు, మొండు కత్తులు. ఫెన్సింగ్ ఫెన్సింగ్ లో పొడిచాడు ఇక్కడ తగిలిందంటే గుచ్చుకుపోతుంది. అలా అది ఇప్పుడు హీరోలు అసలు చేత కదా ఆ ఫెన్సింగ్స్ ఆ స్ట్రైన్స్ అది అసలు నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళకి తెలియదు అసలు. ఈళ్ళు కష్టం లేదు. లేదు అప్పుడు మా హార్స్ రైడింగ్, కత్తి యుద్ధాలు. మరి ఆయనతో 101 పిక్చర్ కాంబినేషన్. అవును, 101 సినిమా చేశారు. బాగా ఒళ్ళొప్పులు చాలా కాపడాలు పెట్టించుకున్నారా? ఆయన ఒక రోజులో అయితే ఆయన ఎంత మూర్ఖంతంగా ఉంటుందంటే భీముడును కీచకుడు ఫైటింగ్. మీరు కీచకుడు, నేను భీముడు వేశాను. మీరు భీముడా? ఆయన కీచకుడు. ఆయన ఈ పంచం తీశాను విరాట పర్వం. విరాట పర్వంలో ఆయన 5 వేషాలు వేశారు కదా. కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, విరాట పర్వం. దాంట్లో నేనేమో భీముడు ఘటోత్కచుడు. ఈ వీళ్ళందరూ ఇద్దరికి దిగుతారు కదండి. కీచకుడు ఇది కట్టేసి దిగితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక సింహబలుడు, గజబలుడు అని ఆయన ఉద్దేశం. సింహంలో ఒక ఏనుగు అన్నట్టుగా ఆయన ఫీలింగ్. ఈ బాగు చేయబెట్టి ఈ రమ్ముల మీద గుద్దేవాడు గురించి నిజంగానే గుద్దేవాడా? మీరు అనేవాడు కదా నొప్పి పడుతుంది అన్నయ్య అని. టేకులు అల్లే కదా, టేకులు అల్లే కదా. ఏమన్నా ఆ రోజు అర్జునరాజు వచ్చాడు. అర్జునరాజు షూటింగ్ వచ్చాను. ఆ రోజు నేను అసలు మందు కూడా తీసుకోవట్లేదు. ఇది చూసి అర్జునరాజు భోజనం మా ఇంటికని అందరు పిలిచి పాప ఒళ్ళు కమ్మగా ఇచ్చి పాప చూసి బాగా జారిపడి దెబ్బలకి ఇన్వాల్వ్ అయిపోతాడు అనుకుంటా కదా దాంట్లో. ఇన్వాల్వ్ అయిపోతాడు. ఎందుకంటే ఆయన్ని కూడా ఆయన అదే ఫ్లూట్ తో కొట్టుకున్నాడు కదా. అది ఇన్వాల్వ్ అయిపోవటమే. అది ఇది మేక్ బిలీవ్, మనం నటించాలి, అది ఉండదు, ఇది ఉండదు. అది అసలు ఇది నిజమేమో. మీరు మాత్రం అట్లా కొట్టకూడదు మళ్ళీ. అమ్మా అదొకసారి జరిగింది. మీరు కొట్టారా? అది కొట్ల వడకట్టంలో మా ఇద్దరు మేమంతా మామంటాం. మా సిస్టర్ వచ్చి కృష్ణకుమారి. నేనేమో మా ఇంటికి రానివ్వట్లేదు. దొంగసాటుగా భార్య దగ్గరికి నైట్ టైం వస్తూ ఉంటాను. వస్తుంటే అదే టైంకి రాజనాలు నా ఫ్రెండ్, రాజనాలకు ఇచ్చి చేయాలనుకుంటాం మా సిస్టర్. ఈ గదిలో రాజనాలు వచ్చాడు, రామారావు చేరాడు. ఏంటి గదిలో పైన మా అప్సైడ్లో ఒకటే రూము మేడ మీద డాబా మీద ఏదో మాత్రలు పడుతున్నాయి లోపల. మాత్రలు పడుతుంది. నేను లేచి పాలేళ్ళు వచ్చి కళ్ళు తీసుకొచ్చి తలుపు అంటాను. తన్నదరికి ముందు రాజారావు గారు పారిపోతాడు. ఏంటి ఇటు పారిపోతాడు? రామారావు కోటాలు కనిపెట్టి. ఎవరు? నేనే. మా ఇద్దరికి విరోధం కదా బాబా కొట్టాలి. ఇది సిచ్యువేషన్. పైనేమో శబ్దాలు ఏర్పడుతున్నాయి. బతికి నౌకను పిలిచారా రండి అని తనని తలుపులు తన్నారు.
రాజన పడిపోయాడు